ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు తుమ్మల, నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విద్యాశాఖ, నీటిపారుదల శాఖలపై భట్టి సమీక్ష నిర్వహించారు. విద్యారంగాన్ని గాడిన పెట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం పాత బస్టాండును సందర్శించిన భట్టి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. సీతారామ ప్రాజెక్ట్ గా పేరు మార్చి ఇందిరా సాగర్ ని, రాజీవ్ సాగర్ ని మెర్జ్ చేసి 10 సంవత్సరాలు ప్రాజెక్ట్ నడిచినా దానిపైన 8,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టినా కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా జిల్లాకు అందించలేకపోయింది గత ప్రభుత్వం. మనం పెట్టే ప్రతి పైసా త్వరితగతిన అది నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడాలి. దానికోసం ప్రయారిటైజ్ చేసుకుని ముందు పోవాలని ఆలోచించుకొని రివ్యూ కార్యక్రమాలు మొదలుపెట్టాం. 3-4 నెలల్లోనే SRSP phase 2 సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన బ్లాక్స్ క్లియర్ చేసుకుని నీళ్లని తిరుమల పాలన కూసుమంచి ఇవ్వడానికి క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోని చెప్పడం జరిగింది. మున్నేరు, వైరా నది, కట్టలేరు తదితర ఏర్లు ఎక్కడెక్కడ నీళ్లను ట్యాప్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయో వాటన్నింటినీ వినియోగించడానికి కావాల్సిన డిజైన్స్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే SRSP ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున కెనాల్ కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని లింక్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇరిగేషన్ ఇబ్బంది లేకుండా, డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. సీతారామ ప్రాజెక్ట్ లోనే ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి మినిమం 10 TMC తో ఉండే ఒక రిజర్వాయర్ ని కూడా మధ్యలో డిజైన్ చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో ఖమ్మం జిల్లాకు సంబంధించి వ్యవసాయ పరంగా, డ్రింకింగ్ పరంగా ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఉండే విధంగా అన్ని రూపకల్పన చేసుకొని వాటన్నిటిని యాజిటీస్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సిన క్యాలెండర్ కూడా తయారు చేసుకోవాలని చెప్పడం గారికి ఆదేశాలు ఉంటుంది.